ఇక 9వ తేదీ ఉదయం 9:31 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అంటే అష్టమ చంద్రదోషం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. దీని వలన ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, మూడ్ స్వింగ్ అవుతూ ఉంటుంది, అనూహ్యమైన ఖర్చులు. ఒక రకంగా చెప్పాలంటే ఏదో చేయాలని బలంగా తాపత్రయం ఉన్నప్పటికీ చేసుకోలేకపోతారు. రహస్యాలు కూడా బయటపడేటటువంటి కాలంగా ఉండబోతుంది. కానీ ఆధ్యాత్మికంగా కనుక పరిశీలిస్తే చాలా శక్తివంతమైనటువంటి దశగా చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రహణ సమయంలో ధ్యానం చేయటం కూడా చాలా మంచిది. ఈరోజు మీరు ఈ 9వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా ధ్యానం, మెడిటేషన్ లాంటివి చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ 10 రోజులు కనుక మేషరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ 10 రోజులు మీకు జీవితంలో మలుపు తీసుకొచ్చేటటువంటి కాలంగా ఉండబోతుంది. ముఖ్యంగా మార్చి 3వ తేదీన సంభవిస్తున్నటువంటి గ్రహణం మనస్సును కుదిపేస్తుందా అనేటటువంటి భావన కూడా మీకు కలుగుతుంది. కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది మీకు బ్రహ్మాండంగా అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రమే ఇస్తుంది. అంటే మీలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి శక్తియుక్తులు మొత్తం కూడా బయటపడేటటువంటి కాలంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక చిన్న సందేశం ఏమిటంటే, మీరు ఇప్పటిదాకా ఏదైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా ముగింపు దశలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అంటే ప్రపంచమంతా కూడా భగవంతుడు మిమ్మల్ని కొత్త దారిలోకి తీసుకెళ్తున్నారనేటటువంటి భావన కూడా మీకు ఇక్కడ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నా గ్రహణం గురించి తెలుసుకోవాలనుకున్న అటువంటి వారు ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకాన్ని కనుక చూపించుకున్నట్లయితే తద్వారా వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసి అసలు ఏమైనా దోషాలు ఉన్నాయా, ఎందుకు సమస్యలు ఫేస్ చేస్తున్నారు, కారణం ఏమిటి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయం అంతా కూడా పూర్తిగా చెప్పడం జరుగుతుంది. జనరల్గా వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా కనుక ఉన్నట్లయితే అటువంటి సమయంలో మంచి ఫలితాలు పొందలేరు. అటువంటి సమయంలో పరిహారాలు కనుక చేసుకుంటే గొప్ప ఫలితాలు పొందుతారు. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.